వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పరాజయం తర్వాత మొట్టమొదటిసారి ఓ గట్టి అప్డేట్ ఇచ్చారు. కేవలం క్యాడర్ కు కాదు, పార్టీ భవిష్యత్తును మార్చేలా ఓ పాత ప్లాన్ ని కొత్తగా మరోసారి పునఃప్రారంభించబోతున్నారు. మొన్నటి యువజన విభాగం మీటింగ్ లో జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి స్పష్టమైన సంకేతం ఇచ్చాయి. మీ టార్గెట్ ఎమ్మెల్యే కావాలి అంటే ఇప్పటికీ యువజన నాయకులు రేపటి ఎమ్మెల్యేలు అవ్వాలన్న మాట. అంతేకాదు, జిల్లాల పర్యటనల తర్వాత పాదయాత్ర చేస్తా అన్న మాటను కూడా పార్టీ వర్గాలకు చెప్పారు. ఇది జగన్ 2025 వాస్తవికంగా డిజైన్ చేసిన యాక్షన్ ప్లాన్. జిల్లాల పర్యటనలు, పార్టీలో కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం, క్యాడర్ పునర్నిర్మాణంపై ఫోకస్ చేయబోతున్నారు. 2026 చివరన లేదా 2027 మొదట్లో పాదయాత్ర మొదలవుతుంది. ఈసారి పాదయాత్ర స్టైలే డిఫరెంట్. రొటీన్ కాదు, రాజకీయంగా తగిన చోట్లే ఎక్కువగా కవర్ చేసేలా, తిరిగి గెలవాల్సిన నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు ఐపాక్ వ్యవహరించింది, కానీ 2024 ఓటమి తర్వాత రిషిరాజ్ సింగ్ ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్త లీడర్ గా మీడియా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓ మహిళ పేరు ఉంచడం లేదు, పార్టీలోకి రాబోతున్నారు. ఇక ముందు వ్యూహాలన్నీ ఆమె పర్యవేక్షించబోతున్నారు. అలాగే 2019లో నారా లోకేష్ కు పనిచేసిన ఓ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు జగన్ కి కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుత వైసీపీకి అసలు అవసరమేంటి అంటే పార్టీ పునర్నిర్మాణం. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు ఇవన్నీ వైసీపీ స్ట్రాంగ్ బెల్టులైన 2024లో దారుణ ఓటమి పాలైంది. ఇక కొత్త నాయకత్వం, క్యాడర్ రీబిల్డ్, కొత్త ఇన్ఛార్జీలతో ఫ్రెష్ స్టార్ట్ అవసరం. అలాగే గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు వల్ల గట్టి పోటీ ఉంటుంది. అక్కడ సరికొత్త కమ్యూనిటీ, బెస్ట్ లీడర్షిప్ అవసరం. జగన్ పాదయాత్ర 2027 మధ్యలో మొదలై 2028 మధ్య వరకు దాదాపు 9 నుంచి 12 నెలల పాటు జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల్లో మళ్లీ కనెక్ట్ అవ్వాలని లక్ష్యం. ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిన టైంలో పాదయాత్ర చేస్తే అది ప్లస్ అవుతుందని ప్లాన్. వైసీపీకి ఇప్పటికే 40% ఓట్లు వచ్చాయి. ఇంకో 5 నుంచి 6% ఓట్లు షిఫ్ట్ కుదిరితే కూటమి ఓటింగ్ స్ప్లిట్ అయితే మళ్లీ గద్దెపైకి రావచ్చు అన్నది జగన్ ఆశ. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వైసీపీ ఓటమిని ఇప్పటికీ అంగీకరించలేదు. ఈవీఎం వాదనలతో ఓటమిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా పబ్లిక్ భావిస్తుంది. ఈ ధోరణితో పాదయాత్ర చేస్తే అది ఫలితం ఇవ్వదు. పబ్లిక్ నమ్మేలా పార్టీ మారిందని చూపించాలి. అప్పుడే జనంలో సింపతి, ట్రస్ట్ రెండూ రాబట్టొచ్చు. ఇదంతా జగన్ ముందస్తు వ్యూహం. మళ్లీ గద్దెక్కాలంటే ఈసారి ఏమీ చిన్నపాటి గేమ్ కాదు. ప్రతి నియోజకవర్గంలో కొత్త ఎఫెక్ట్, కొత్త ఎమోషన్ అవసరం. మీ అభిప్రాయం ఏంటి? జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తుందా? వైసీపీ మళ్ళీ గెలుస్తుందా? కామెంట్స్ లో రాయండి. మీ ఆలోచనలే మా ఎనాలిసిస్ కు ఆక్సిజన్. డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.